నాసా ఒక న్యూ ప్లానెట్ ని డిస్కవర్ చేసింది. ఆ ప్లానెట్ మీద జీవం జీవించి ఉండడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉందంట. ఈ ప్లానెట్ మన ఎర్త్ నుంచి 137 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అండ్ ఇది మన భూమి కంటే చాలా పెద్దది. ఇందులో వాటర్ లిక్విడ్ స్టేట్ లో ఉండొచ్చు. అండ్ ఈ గ్రహంలో ఒక సంవత్సరం 19 రోజులు మాత్రమే. ఇదంతా వింటుంటే మీకు ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీ స్టోరీలా అనిపిస్తుంది కదా, బట్ రియాలిటీకి వచ్చేసరికి ఇది నిజం. నాసా రీసెంట్ గానే జనవరి 31, 2024 భూమి లాంటి ఇంకో గ్రహాన్ని కనిపెట్టింది. ఆ గ్రహాన్ని నాసా సూపర్ ఎర్త్ అని పిలుస్తుంది. ఈ రోజు వీడియోలో నాసా కొత్తగా కనిపెట్టిన ఈ సూపర్ ఎర్త్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. ఎందుకంటే ఇంతవరకు కనిపెట్టిన అన్ని ఎక్సో ప్లానెట్స్ లో కంప్లీట్ గా వాటర్ ఉండడం, లేదంటే వాటర్ ఫ్రీజింగ్ స్టేజ్ లో ఉండడం, ఆర్ ఎవాపరేట్ స్టేజ్ లో ఉండడం, ఇంకా అవి చాలా దూరంగా ఉండడం జరిగాయి. బట్ ఈ సూపర్ ప్లానెట్ వాటితో పోల్చుకుంటే భూమికి వాటికంటే కొంచెం దగ్గరగా, ఇంకా ఈ సూపర్ ఎర్త్ లో భూమికి అతి దగ్గర పోలికలు ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం, ఈ సూపర్ ఎర్త్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. లెట్స్ గో టు సూపర్ ఎర్త్. మన గ్యాలక్సీలో ఎన్నో ఎర్త్ లైక్ ప్లానెట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో అవి వాటి దగ్గరలో ఉన్న స్టార్ చుట్టూ ఆర్బిట్ చేస్తున్నాయి. బట్ వాటన్నిటికంటే మోస్ట్ ప్రామిసింగ్ ఎక్సో ప్లానెట్ ఈ సూపర్ ఎర్త్ అని నాసా వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్లానెట్ కి నాసా వాళ్ళు పెట్టిన పేరు టాయ్ 715b. ఈ ప్లానెట్ 137 లైట్ ఇయర్స్ దూరంలో హ్యాబిటబుల్ జోన్ లో ఉంది. హ్యాబిటబుల్ జోన్ లో ఉందనంటే అందులో లైఫ్ ఉండడానికి ఎంతో కొంత ఛాన్స్ ఉంది, ఆర్ మనమైనా అక్కడికి వెళ్లి ఉండడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇది కూడా కన్ఫర్మ్ గా చెప్పలేము, ఎందుకంటే హ్యాబిటబుల్ జోన్ లో ఉంటే సరిపోదు, మనం అక్కడ జీవించి ఉండడానికి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కావాలి. ఈ ప్లానెట్ మన భూమి కంటే 1.5 టైమ్స్ వైడర్. అండ్ ఇది ఒక స్టార్ చుట్టూ చాలా దగ్గరగా ఆర్బిట్ చేస్తుంది. ఈ గ్రహం తన స్టార్ కి అంత దగ్గరగా ఉన్నా సరే గ్రహం లోపల వాటర్ లిక్విడ్ స్టేట్ లో ఉండడానికి మెయిన్ రీజన్ ఆ స్టార్ ఒక రెడ్ డ్వార్ఫ్ అవ్వడం. ఈ స్టార్ రెడ్ కలర్ లో ఉంటుంది. అండ్ ఈ స్టార్ సన్ కంటే చిన్నది, టెంపరేచర్ కూడా సన్ కంటే తక్కువ. దాని వల్ల టాయ్ 715b ప్లానెట్ కి సరిపోయినంత హీట్ మాత్రమే వస్తుంది. అందువల్ల అందులో ఉన్న వాటర్ లిక్విడ్ స్టేట్ లో ఉంది. అండ్ ఈ ప్లానెట్ తన స్టార్ కి చాలా దగ్గరగా ఉండడం వల్ల స్టార్ చుట్టూ చాలా వేగంగా తిరుగుతుంది. దాని వల్ల ఈ ప్లానెట్ తన చుట్టూ తాను 19 సార్లు తిరిగేసరికి స్టార్ చుట్టూ 1 ఆర్బిట్ కంప్లీట్ చేసేస్తుంది. అంటే ఆ ప్లానెట్ మీద 19 రోజులకే ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఒక ప్లానెట్ ని అది గ్యాస్ జైంట్ కాదు, హ్యాబిటబుల్ జోన్ లో ఉంది, అది చాలా వేడిగా లేదు, అలాని చల్లగా కూడా లేదని ఎలా తెలుసుకుంటాం? ఇది చాలా మందికి ఉన్న డౌట్. ఇప్పుడు దానికి ఆన్సర్ తెలుసుకుందాం. టాయ్ 715b ప్లానెట్ ని నాసా మిషన్ టెస్ కనిపెట్టింది. టెస్ అంటే ట్రాన్సిటింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్. ఈ శాటిలైట్ టెలిస్కోప్ తో స్టార్ చుట్టూ తిరుగుతున్న ప్లానెట్స్ ని అండ్ ఎక్సో ప్లానెట్స్ ని స్కాన్ చేస్తారు. ఈ టెలిస్కోప్ లో ఉన్న ఒక కెమెరా ట్రాన్సిట్ మెథడ్ ని యూజ్ చేసి ప్లానెట్ మీద పడుతున్న స్టార్ యొక్క లైట్ ని డిటెక్ట్ చేస్తారు. అండ్ ఇది సన్ చుట్టూ ఎంత టైం లోపు ఆర్బిట్ చేస్తుందని తెలుసుకొని అలానే ప్లానెట్ ఎంత దూరంలో ఉంది, దాని యొక్క సైజ్ ఎంతో తెలుసుకుంటారు. బట్ ట్రాన్సిట్ మెథడ్ ఒక్కదానితోటే ప్లానెట్ యొక్క మాస్, డెన్సిటీ, కాంపోజిషన్ అండ్ అట్మాస్ఫియర్ తెలుసుకోవడం సాధ్యపడదు. దానికోసం వేరే మెథడ్స్ ఉన్నాయి. లైక్ రేడియల్ వెలాసిటీ మెథడ్ ఫర్ మెజరింగ్ గ్రావిటేషనల్ పుల్, స్పెక్ట్రోస్కోపీ మెథడ్ స్టార్ యొక్క లైట్ అండ్ ప్లానెట్ మీద పడుతున్న లైట్ ని అనలైజ్ చేసి కెమికల్స్ ని తెలుసుకుంటుంది. ఈ మెథడ్స్ ని యూజ్ చేయడానికి వేరే శాటిలైట్ ఉంది, అదే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇది మనిషి కళ్ళకి కనిపించని ఇన్ఫ్రారెడ్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుని ఒక ప్లానెట్ మీద వాటర్, ఆక్సిజన్, మీథైన్ ఇంకా చాలా మాలిక్యూల్స్ ఉన్నాయా లేదని తెలుసుకుంటుంది. ఇటువంటి మెథడ్స్ ని యూజ్ చేసి ఒక ప్లానెట్ ఎక్సో ప్లానెట్ అని తెలుసుకుంటారు. అయితే టాయ్ 715 గురించి నాసా వాళ్ళు ఇంతవరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సింపుల్ గా మన వేలో ఈ ప్లానెట్ మీద జీవించి ఉండడానికి అవుతుందో అవదో తెలుసుకుందాం. ఈ సూపర్ ఎర్త్ హ్యాబిటబుల్ జోన్ లో ఉన్నా సరే అక్కడ జీవించి ఉండడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆ ఎక్సో ప్లానెట్ ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరుగుతుంది. ఈ స్టార్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ప్రవహిస్తున్న లావా దాని పై పొర కొన్ని చోట్ల ఆరిపోయి ఉంటుంది, ఇంకొన్ని చోట్ల లావా రెడ్ గా ప్రవహిస్తుంటుంది. సేమ్ అలానే రెడ్ డ్వార్ఫ్ స్టార్ మీద కూడా గ్యాప్స్ ఏర్పడతాయి. వాటి వల్ల లైట్ అండ్ రేడియేషన్ లో చాలా చేంజెస్ వస్తాయి. ఇంకా ప్లానెట్ యొక్క టెంపరేచర్ అండ్ వెదర్ డ్యామేజ్ అవుతుంది. ఇందాక మనం ఈ ప్లానెట్ మీద వాటర్ ఉండొచ్చు అనుకున్నాం కదా, కానీ ఈ ప్లానెట్ మీద వాటర్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లానెట్ పెద్దదిగా ఉంటే అందులో ఉన్న అట్మాస్ఫియర్ చాలా థిక్ గా ఉంటుంది. దాని వల్ల ప్లానెట్ మీద చాలా ఎక్కువ హీట్ స్టోర్ అయ్యి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది, సేమ్ వీనస్ ప్లానెట్ లాగా. ఒకవేళ ఆ ప్లానెట్ ఓన్లీ రాక్ ప్లానెట్ అయితే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, నేల కూడా చాలా డ్రైగా ఉంటుంది, సేమ్ మార్స్ ప్లానెట్ లా. ఒకవేళ ప్లానెట్ కి అట్మాస్ఫియరే లేకపోతే రేడియేషన్ అండ్ టెంపరేచర్ నుంచి ప్రొటెక్షన్ ఉండదు, సేమ్ మెర్క్యూరీ ప్లానెట్ లా. ఒకవేళ ప్లానెట్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డే లేకపోతే స్టీలర్ విండ్స్ నుంచి తప్పించుకోవడం అసంభవం, సేమ్ మార్స్ ప్లానెట్ లా. ఇవన్నీ కూడా టాయ్ 715b ప్లానెట్ కి కంప్లీట్ గా ఉన్నాయా లేదని కన్ఫర్మ్ గా చెప్పలేము. వాటి కోసం ఇంకా చాలా సార్లు డీప్ స్టడీ చేయాలి, ఇంకా చాలా శాటిలైట్స్ ని ఆ గ్రహం మీదకి పంపించాలి. అది అంత తొందరగా
గా జరిగేది కాదు అండ్ అది అంత సింపుల్ కూడా కాదు. ఇది నాసా వాళ్ళు కొత్తగా కనిపెట్టిన టాయ్ 715b ప్లానెట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మనకి భూమి లాంటి ఇంకో గ్రహం దొరకాలి అంటే అది ఖచ్చితంగా 99% మన ఎర్త్ కి మ్యాచ్ అయ్యి ఉండాలి. అది కూడా మనకి మనం స్పేస్ లో ట్రావెల్ చేసేంత దూరంలో మాత్రమే ఉండాలి. మేబీ అప్పుడు మనం ఆ ప్లానెట్ ని ఎర్త్ 2.0 అని కన్సిడర్ చేయగలం. దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా అనిపించింది అనుకుంటున్నాను. ఈ ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు వర్తనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.